ప్రైవేట్ బస్సులకే ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? బస్సు ఎక్కేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రిజిస్ట్రేషన్లో జరుగుతున్న అవకతవకలేంటి? కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు యాజమాన్యం చేసిన తప్పిదాలేంటి? ప్రభుత్వ రవాణా సంస్థ బస్సుకు ప్రైవేటు బస్సుకు ఉన్న తేడాలేంటి? ఓసారి చూద్దాం. ప్రమాదం తర్వాత బస్సును పరిశీలించిన రవాణా శాఖ అధికారులు అనేక అవకతవకలను గుర్తించారు. పలు రాష్ట్రాల్లో పలు పర్యాయాలు రిజిస్ట్రేషన్ చేయించారని అధికారుల దృష్టికి వచ్చింది. వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి తెలుగు రాష్ట్రాలు కర్ణాటకలో తిప్పడం మొదటి ఉల్లంఘనగా తేల్చారు. సీట్ల బస్సు నుంచి స్లీపర్ బస్సుగా మార్చి రోడ్డు మీదకు వదిలారు. నిజానికి 53 సీట్లతో 2018లో ఆ బస్సుకు అనుమతి పొందారు. 43 బెర్తులుగా మార్చి 2023లో డామాన్ డయ్యూలో రిజిస్టర్ చేశారు. వాస్తవానికి సీట్ల బస్సుగానే డామాన్ డయ్యూ అధికారులు రిజిస్టర్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో 43 బెర్తుల స్లీపర్ గా ఒడిశాలో రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో మాత్రం 43 సీట్ల బస్సుగానే ముద్రించారు. స్లీపర్ అనే చోట 0గా నమోదు చేశారు. ఒడిశా రికార్డుల్లో ఏసీ స్లీపర్ డీలక్స్ గా ఉందని ఆ రాష్ట్ర ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. అలా పలు పర్యాయాలు రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, దాని వెనుక ఎవరున్నారు అనే అంశంపై ఏపీ రవాణా అధికారులు ఆరా తీస్తున్నారు. జాతీయ రహదారులపై రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సులు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులే నయమని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అందులో కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ప్రైవేటు బస్సులు ఎక్కేవారి సంఖ్య అకస్మాత్తుగా పడిపోయింది. బుక్ చేసుకున్న టికెట్లు సైతం రద్దు చేసుకుని ఆర్టీసీలోనూ రైళ్లలోనూ వెళ్తున్నారు. టికెట్ రేటు తగ్గించినా ప్రైవేటు బస్సుల్లో వెళ్లేవారు కనిపించడం లేదు. అసలు ఆర్టీసీ బస్సులకు ప్రైవేటు బస్సులకు మధ్య తేడా ఏమిటో ప్రత్యేకంగా దృష్టి సారిస్తే మంచిది. ప్రైవేటు బస్సులకు సంబంధించి ఆర్టీఏ అధికారులు చెక్ చేయాల్సిన అంశాలు చాలానే ఉంటాయి.